మనం ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్కి అయితే రావడం జరిగింది అండ్ బెంగళూరు హైవే NH44 నేషనల్ హైవే. సో ఇక్కడ డ్రీమ్ టౌన్ అనే వెంచర్కి రావడం జరిగింది. ఇది 25 ఏకర్స్ 90% వర్క్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇది ముడా అప్రూవ్డ్స్ అండ్ రేరా అప్రూవ్డ్స్ అండ్ బ్యాంక్ లోన్కి అవైలబిలిటీ ఉంది. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. సో ఇది మంచి డెవలప్మెంట్స్ ఇచ్చారు. మనం చూస్తుంటే లైవ్లో కనిపిస్తుంది మొత్తం లొకేషన్ అంతా కూడా. సో అద్భుతమైన వెంచర్ అని చెప్పుకోవచ్చు. మన గచ్చిపోలికి అండ్ 1 అవర్ 15 మినిట్స్ జర్నీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ RRR రింగ్ రోడ్ కమింగ్ ఏదైతే 10 మినిట్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 30 మినిట్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు అండి. సో శంషాబాద్ అండ్ మన షాద్ నగర్ అండ్ బాలానగరు ఇవన్నీ మంచి కనెక్టివిటీ ఉండే లొకేషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇదంతా కూడా వెంచరు. సో ఇంకోటి మన జడ్చర్లకి 5 కిలోమీటర్ దూరంలో ఉంది వెంచరు. సో మన జడ్చర్లలో అండ్ అమర్ రాజా కంపెనీ వాళ్ళు 100 ఏకర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నది. జడ్చర్లలో మనకి ఐటీ పార్క్ అండి 350 ఎకరాల్లో ఐటీ పార్క్ అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ రాబోతున్నారు. అండ్ అమర్ రాజా మనకి 100 ఏకర్స్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన లొకేషన్లో మన వెంచర్ ఉంది. సో జడ్చర్లకి మన వెంచర్ 5 కిలోమీటర్ దూరంలో ఉన్నది. సో అద్భుతమైన వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి లొకేషన్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మొట్టగా మనకి 2 నుంచి 3 ఇయర్స్లోనే మంచి అమౌంట్ అనేది జనరేట్ అవుతుందండి. అంటే ఈరోజు పెట్టిన అమౌంట్కి డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనేది. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి. మీరు ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ కూడా తెలుసుకోండి. సో ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది మీకు. ఎవరైనా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు డైరెక్ట్ ఓనర్ త్రూనే మీరు మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. సో మీరు డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఈ టోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ సైట్ లొకేషన్ నుంచి మనం చూసుకుంటే 500 మీటర్ల దూరంలోనే మనకి పోలేపల్లి సెజ్ ఉందండి. ఇది 2500 ఎకరాలు. ఇది రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చారండి. సో 1000 ఎకరాల్లోనే ఇప్పుడు 60% కంపెనీలు అయితే రావడం జరిగింది. ఇక్కడ 3 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ